నిద్ర మనిషికి ప్రతిరోజూ వచ్చే ఒక చిన్న మరణం. మరణం మనిషి జీవితంలో వచ్చే ఒక పెద్ద నిద్ర. అవునా నాయనా? ఈ సృష్టిలో ప్రతి మనిషి నిద్రపోతాడు. కాని ఆ నిద్రలో మన దేహం మాత్రమే విశ్రమిస్తుంది. మన లోపల ఉన్న జీవాత్మ ఈ అనంతమైన విశ్వంలో ప్రయాణిస్తుంది. మన కంటికి కనిపించని ఎన్నో లోకాలకు వెడుతుంది. దేవుళ్లతో మాట్లాడుతుంది. పితృదేవతల ఆశీస్సులు తీసుకుంటుంది. రాబోయే ప్రమాదాలను ముందే పసిగడుతుంది. ఆ జీవాత్మ చేసే ప్రయాణమే కల. కలలు అందరికీ వస్తాయి. కానీ కొన్ని కలలు సాక్షాత్తు ఆ పరమాత్మ నీకు పంపే రహస్య సందేశాలు. నాన్నా, నేనున్నాను, నీ కష్టాలు తీరిపోతున్నాయి అని దేవుడు నీకిచ్చే మాట. మన హిందూ ధర్మం, గరుడపురాణం, అగ్నిపురాణంలోని స్వప్నశాస్త్రం ఏం చెప్తోందంటే, కొన్ని ప్రత్యేకమైన కలలు వచ్చినప్పుడు భూమ్యాకాశాలు ఏకమైనా నీ ప్రాణం మీదకు వచ్చినా సరే ఆ కలల గురించి నీ కన్నతల్లికి కాని, కట్టుకున్న భార్యకు కాని, ప్రాణ స్నేహితుడికి కాని చెప్పకూడదు. చెబితే ఆ క్షణమే ఆ కలలో దేవుడు నీకిచ్చిన అదృష్టం, ఆ వరం బూడిదైపోతాయి. నాయనా, ఈ వీడియో ఏదో యాదృచ్ఛితంగా నీ ఫోన్ స్క్రీన్ మీదకు రాలేదు. ఆ కాళభైరవుడి ఆజ్ఞ ఉంటే తప్ప ఇలాంటి రహస్యాలు నీ చెవిన పడవు. నువ్వు ఈ క్షణం ఈ మాటలు వింటున్నావు అంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది అనర్థం. ఈ నిజాన్ని తెలుసుకునే అర్హత నీకు ఆ దేవుడిచ్చాడు. కానీ ఒక్క నిమిషం, ఒక తండ్రిగా, ఒక గురువుగా నీకొక మాట చెప్తున్నాను. ఈ సత్యాన్ని తెలుసుకునే ముందు నువ్వు ఈ దైవకుటుంబంలో భాగం కావాలి. నీ జీవితం బాగుపడాలి, నీ కష్టాలు తీరాలి అని ఏ దేవుడికైతే దండం పెట్టుకుంటున్నావో ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను. ఈ వీడియోని చూసి అలా వెళ్ళిపోకు. ఈ క్షణమే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ జ్ఞానాన్ని నీకు అందిస్తున్నందుకు ఒక చిరు కానుకగా ఈ వీడియోకి లైక్ చెయ్యి. అలాగే కామెంట్స్లో నీ గుండెలో ఉన్న భారం దేవుడికి చేరేలా నీ ఇష్టదైవం పేరు కాని, ఓం నమః శివాయ అని కాని, జై శ్రీరామ్ అని కాని రాయి. నువ్వు చేసే ఆ ఒక్క కామెంట్ నీ జీవితంలో ఒక గొప్ప మార్పుకి పునాది వేస్తుంది. ఇది ఈ వృద్ధుడి వాక్కు కాదు, శాస్త్రవాక్కు. సబ్స్క్రైబ్ చేసుకున్నావా? అయితే ఇక విను. ఈ జన్మకు సరిపోయే రహస్యాన్ని నీకు చెప్తాను. మనిషి మనసు ఒక సముద్రంలాంటిదమ్మా. పగలంతా మనం పడే కష్టాలు, అప్పుల బాధలు, బంధువుల అవమానాలు, కన్నీళ్లు ఇవన్నీ మన మనసులో అలల్లా ఎగిసిపడుతూ ఉంటాయి. ఎవరూ చూడరు అని దిండులో ముఖం పెట్టుకుని ఏడ్చిన రాత్రులు ఎన్నో నీకు గుర్తున్నాయి కదా? నువ్వు పడుకున్నాక ఆ కన్నీళ్ల వేడికి కరిగిపోయి దేవుడు నీ దగ్గరకు వస్తాడు. స్వప్నశాస్త్రం ప్రకారం రాత్రి 4 జాముల్లో కలలు వస్తాయి. మొదటి జాములో వచ్చే కల 1 సంవత్సరానికి, రెండవ జాములో వచ్చే కల 6 నెలలకి, మూడవ జాముది నెల రోజులకి, ఇక తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో వచ్చే కల కేవలం 10 రోజుల్లోనే నిజమవుతుంది. కాని ఏ కలలు ఎవరికీ చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? మనం ఒక గింజను భూమిలో పాతామనుకోండి, అది మొలకెత్తాలి అంటే చీకటిలో మట్టిపొత్తిళ్లలో గుప్తంగా ఉండాలి. ప్రతిరోజూ ఆ గింజను తవ్వి బయటకు తీసి అందరికీ చూపిస్తే అది మొలకెత్తుతుందా? కుళ్ళిపోయి చచ్చిపోతుంది. అదృష్టం కూడా అంతేనాయన. దేవుడు నీకిచ్చిన వరాన్ని నలుగురికి డబ్బా కొట్టి చెబితే ఎదుటివారి కంటి చూపు అంటే నరఘోష, వారి అసూయ ఆ వరాన్ని కాల్చి బూడిద చేస్తాయి. అందుకే ప్రాణం పోయినా సరే ఈ 5 కలలు నీకు వస్తే పెదవి దాటి బయటకు రాకూడదు. మొదటి కల, ఇష్టదైవం, దేవతామూర్తుల దర్శనం. చాలాసార్లు తెల్లవారుఝామున నీకొక అద్భుతమైన కల వస్తుంది. కలలో నువ్వు ఏదో గుడికి వెళతావు. అక్కడంతా ప్రశాంతంగా ఉంటుంది. సాక్షాత్తూ నువ్వు నమ్మే ఆ శివుడో, వెంకటేశ్వరస్వామో లేదా ఆ అమ్మవారో నీ కళ్ల ముందుకు వస్తారు. నీ వైపు చూసి చిరునవ్వు నవ్వుతారు. లేదా నీ తలమీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తారు. ఒక్కోసారి నీ చేతికి ఏదో పండు కాని, ప్రసాదం కాని ఇస్తున్నట్లు కల వస్తుంది. ఆ కల రాగానే నీ దేహం అంతా ఒక విద్యుత్ ప్రవహించినట్లు పులకలించిపోతుంది. కళ్లలోంచి నీకు తెలియకుండానే ఆనందభాష్పాలు వస్తాయి. గుండె బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది. అది కేవలం కల కాదు నాయనా,
దేవుడు నీ ఆత్మతో చేసిన సాక్షాత్కారం. నీ కష్టాలు నేను చూస్తున్నాను, ఇక నువ్వు భయపడకు, నీ భారం నేను మోస్తాను అని ఆ పరమాత్మ నీకిచ్చిన అభయహస్తమది. కాని మన పిచ్చిబుద్ధి ఏం చేస్తుందంటే, ప్రొద్దున లేవగానే ఆ ఆనందాన్ని ఆపుకోలేక పక్కింటివాళ్లకో, స్నేహితుడికో, బంధువులకో ఫోన్ చేసి, ఏవండి, నాకీరోజు కలలో దేవుడు కనిపించాడండి అని గొప్పగా చెప్పేసుకుంటాం. అలా చెప్పిన మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసా? విన్నవాళ్లు నీ ముందే అలాగా, చాలా సంతోషం అంటారు. కానీ వాళ్ల మనసులో, ఈడికి దేవుడు కనిపించడమేంటి, ఈడేమైనా పెద్ద పతివ్రత, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, నాకెందుకు రాలేదు దేవుడు అనే ఒక భయంకరమైన అసూయ పుడుతుంది. ఆ అసూయకు ఉన్న శక్తి బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆపగలదు. దాన్నే దృష్టిదోషం లేదా నరఘోష అంటారు. నువ్వు ఎవరికైతే చెప్పావో వాళ్ల నెగటివ్ ఎనర్జీ నీ కలకు ఉన్న పాజిటివ్ ఎనర్జీని చంపేస్తుంది. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఆ అదృష్టం అక్కడితో ఆగిపోతుంది. అందుకే కలలో దేవుడు కనిపిస్తే ఆ రోజంతా మౌనంగా ఉండి నీ మనసులోనే ఆ దేవుడికి నమస్కరించుకో. ఆ అదృష్టాన్ని గుప్తంగా దాచుకో, అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. రెండవ కల, పితృదేవతలు వచ్చి ఏదైనా ఇవ్వడం, అంటే యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్ ఆర్ గివింగ్ సంథింగ్. నీకు ఊహ తెలిసినప్పటినుంచి నిన్ను ప్రాణంగా పెంచుకున్న నీ తల్లిదండ్రులు లేదా తాతయ్య, నానమ్మ వాళ్లు కాలం చేసినప్పుడు నువ్వు ఎంత గుండె పగిలేలా ఏడ్చావో ఆ దేవుడికి తెలుసు. వాళ్లు లేరు అన్న లోటు నిన్ను ప్రతి పండగకు, ప్రతి కష్టంలోనూ వేధిస్తూనే ఉంటుంది. నాన్న ఉండే బాగుండేది, అమ్మ ఉంటే నాకీ కష్టం వచ్చేది కాదు కదా అని నువ్వు కుమిలిపోయిన క్షణాలు స్వప్నలోకంలో ఉన్నవాళ్లకి చేరతాయి. అలాంటి పితృదేవతలు ఒక్కోసారు నీ కలలోకి వస్తారు. వచ్చి ఏడుస్తోనో, కోపంగానో ఉండరు. చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తారు. నీకు కలలో ఏదో తీపి పదార్థం కాని, పళ్ళు కాని, లేదా ఒక బంగారు నాణెం కాని ఇస్తున్నట్లు కల వస్తుంది. వాళ్లని కలలో చూడగానే నువ్వు చిన్నపిల్లాడిలా వాళ్ల ఒడిలో వాలిపోతావు. కలనుంచి మెలకువలాగానే నిజంగానే వాళ్లు నీ పక్కన ఉన్నారేమో అని నీ చేతులు గాలిలో వెదుకుతాయి. మంచంమీద లేచి కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటావు. చాలామంది కలలో చనిపోయినవారు వస్తే భయపడతారు, ఏదో కీడు జరుగుతుంది అనుకుంటారు. కాని స్వప్నశాస్త్రం ఏం చెప్తోందో తెలుసా? పితృదేవతలో కలలోకి వచ్చి ఏదైనా ఇస్తే నీ ఇంట ఉన్న దరిద్రం, అప్పుల బాధ, వాస్తుదోషాలు, పితృదోషాలు పటాపంచలైపోతాయి అనర్థం. వాళ్లు పితృలోకం నుంచి నీకు రక్షా కవచాన్ని ఇవ్వడానికి వచ్చారు. నీకు త్వరలో గొప్ప ధనలాభం కలగబోతోంది, నీ ఆగిపోయిన పనులు పూర్తవ్వబోతున్నాయి అని సంకేతం. కాని ఈ విషయం కూడా నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. మా తాతయ్య కలలోకి వచ్చాడు అని నువ్వు ఎవరికైనా చెబితే వాళ్లు, అమ్మో, చనిపోయినవాళ్లు వస్తే ప్రమాదం, ఏదైనా శాంతి చేయించు అని నీ మనసులో భయాన్ని నింపుతారు. ఎప్పుడైతే నీ మనసులో భయం ప్రవేశించిందో ఆ పితృదేవతల ఆశీర్వాదం నీకు అందకుండా పోతుంది. నీ పైవాళ్లకు ఉన్న ప్రేమను గుండెల్లోనే భద్రంగా దాచుకో. వాళ్ల పేరిట మరుసటి రోజు ఒక పేదవాడికి అన్నదానం చెయ్యి, లేదా మూగజీవులకు ఆహారం పెట్టు. అంతేకాని ఆ కల గురించి ఊరంతా దండోరా వేయకు. మూడవ కల, స్వంత మరణం లేదా భయంకరమైన ప్రమాదం, అంటే సీయింగ్ యువర్ ఓన్ డెత్ ఆర్ ఎస్కేపింగ్ డెత్. ఇది చాలా ముఖ్యమైనది నాయనా, జాగ్రత్తగా విను. ఎప్పుడైనా నీకు చాలా భయంకరమైన కల వచ్చిందా? అంటే కలలో నిన్ను ఎవరో తరుముతున్నట్లు, నువ్వు ఒక పెద్ద లోయలో పడిపోతున్నట్లు, లేదా నువ్వు చనిపోయినట్లు, నీ శరీరాన్ని నువ్వే చూసుకుంటున్నట్లు, లేదా నీ ఇంట్లో ఏదో పెద్ద ప్రమాదం జరిగి నువ్వు వెలవెలలాడిపోతున్నట్లు, ఇలాంటి కలలు వస్తే మనిషి భయంతో చెమటలు పట్టి ఉలిక్కిపడి లేస్తాడు. గుండె రైలు వేగంతో కొట్టుకుంటుంది, దాహం వేస్తుంది, గొంతు ఎండిపోతుంది. అలాంటి కల రాగానే నీ మనసులో ఒక్కటే ఆలోచన, నాకు ఏదో జరగబోతోంది, నాకు ఏదో గండముంది, నా ప్రాణాలకు ముప్పుంది అని ప్రాణ భయంతో వణికిపోతావు. ఉదయం లేవగానే భార్యకో స్నేహితుడికో జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి వాళ్లను కూడా భయపెడతావు. కాని గరుడపురాణం ఎంత అద్భుతమైన రహస్యాన్ని చెప్పిందో తెలుసా? కలలో నీ మరణాన్ని నువ్వు చూశావు అంటే నీ నిజజీవితంలో నీ మీదకు రావలసిన ఒక అతిపెద్ద ప్రాణాంతకమైన గండం కలలోనే తీరిపోయింది అనర్థం. అవును, దేవుడు నీ ఆయుష్షుని పెంచాడు,
కర్మసిద్ధాంతం ప్రకారం నువ్వు అనుభవించాల్సిన ఒక పెద్ద ప్రమాదం కేవలం ఒక కల రూపంలో వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఆ కల నీకు మరణశాసనం కాదు, ఆయుర్దాయానికి సంకేతం. నువ్వు కల చూసి భయపడుతున్నావు, కాని శాస్త్రం నీకు జరగాల్సిన కీడు తొలగిపోయింది అని పండగ చేసుకోమంటోంది. మరి ఈ కల ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే నువ్వు ఎవరికైనా చెబితే వాళ్ల నెగిటివ్ ఆలోచనలు, అవునా నీకు టైం బాలేదేమో, జ్యోతిష్యుణ్ణి కలువు, వాహనం జాగ్రత్తగా నడుపు అంటూ నీలో అనుమానాన్ని, భయాన్ని పెంచుతాయి. సైకలాజికల్గా మనిషి ఏదు పదే పదే ఊహించుకుంటే అది నిజమవుతుంది. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. నువ్వు భయాన్ని ఆకర్షిస్తే భయమే వస్తుంది. కాబట్టి కలలో గండం వస్తే ఇష్టదైవానికి దన్నం పెట్టుకొని, స్వామీ, నా కర్మను కలలోనే అనుభవించేగా చేసిన నీ దయకు కృతజ్ఞతలు అని నమస్కరించుకో. ఎవ్వరికీ ఆ కల గురించి పెదవి విప్పకు. 4వ కల, పాము కాటువేసి వదిలేయడం లేదా పాములు రక్షణగా ఉండటం, డివైన్ సర్పెంట్ లేదా నాగదర్శనం. మన హైందవ సంస్కృతిలో నాగేంద్రుడు కేవలం ఒక ప్రాణి కాదు, కుండలినీ శక్తికి ప్రతీక. పరమశివుడి మెడలో ఆభరణం, శ్రీమహావిష్ణువుకు పాణుపు. చాలామందికి కలలో పాములు కనిపిస్తుంటాయి. పాము నిన్ను తరుముతున్నట్లు కాకుండా కలలో ఒక పెద్ద నాగుపాము నీ దారిలో కనిపించి ప్రశాంతంగా వెళ్ళిపోవడం, లేదా ఒక తెల్లటి పాము, శ్వేతనాగు నీకు దర్శనమివ్వడం, లేదా పాము నిన్ను కాటువేసినట్లు ఆ వెంటనే ఆ పాము అక్కడ్నిండి అదృశ్యమైనట్లు కలవస్తే అస్సలు భయపడకు. స్వప్నశాస్త్రం ప్రకారం ఇది 100% శుభసూచకం. పాము కలలో కాటువేస్తే నీకు ఎప్పటినుంచో ఉన్న అనారోగ్య సమస్యలు, లేదా నీ కుటుంబంపైన ఎవరో ప్రయోగించిన నరదృష్టి, చేతబడి లాంటి దుష్టశక్తులు పటాపంచలైపోయాయని అర్థం. శ్వేతనాగు దర్శనమైతే అష్టలక్ష్ములు నీ ఇంట కొలువుదీరబోతున్నారని సంకేతం. కుండలినీ శక్తి జాగ్రత్తమవుతోందని అర్థం. ఈ అద్భుతమైన కలను కూడా నువ్వు నీ తోటివారితో పంచుకోకూడదు. నాగుల రహస్యం అత్యంత గుప్తమైనది. నువ్వు దాన్ని పంచుకున్న క్షణం ఆ కాలసర్పదోష నివారణ శక్తి ఆగిపోయి మళ్లీ నీ చుట్టూ ప్రతికూల శక్తులు చేరే అవకాశముంటుంది. అలాంటి కల వచ్చిన మరుసటి రోజు సుబ్రహ్మణ్య స్వామికి లేదా శివుడికి ఒక చెంబు నీళ్లు అభిషేకం చేసి నీ అదృష్టాన్ని నీలోనే దాచుకో. 5వ కల, ప్రవహించే నది, గుప్తనిధి లేదా ఆకాశంలో ఎగురుతున్నట్లు రావడం. ఫ్లోయింగ్ వాటర్, ట్రెజర్, ఫ్లయింగ్. జీవితంలో నువ్వు అడుగడుగునా ఓడిపోతున్నావు. నా బతుకింతేనా, నాకు సాయం చేసేవాళ్లు ఎవరూ లేరా, నా కష్టానికి ప్రతిఫలం రాదా అని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నీకు ఇలాంటి కల వస్తుంది. కలలో నువ్వు ఒక స్వచ్ఛమైన నీరుపారుతున్న నదిలో స్నానం చేస్తున్నట్లు, లేదా ఆకాశంలో పక్షుల్లా తేలికగా ఎగురుతున్నట్లు, లేదా ఎక్కడో భూమిలో దాగి ఉన్న బంగారు నాణేలు, నిధి నీకు దొరికినట్లు కలవొస్తే, నాయనా రాసిపెట్టుకో, నీ జీవితంలో దారిద్ర్యం అంతమైపోయే ఘడియలు వచ్చేశాయి. ప్రవహించే నది నీ పాపాలను కడిగేస్తుంది. ఆకాశంలో ఎగరడం నువ్వు సమాజంలో ఉన్నత స్థాయికి, గొప్ప కీర్తి ప్రతిష్టలకు వెళ్లబోతున్నావనడానికి సంకేతం. గుప్తనిధి దొరకడమంటే నీ వృత్తిలో, వ్యాపారంలో నువ్వు ఊహించని ధనలాభం రాబోతోంది. దీన్ని ఎందుకు చెప్పకూడదో తెలుసా? సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, నీ ఏడుపు చూసి జాలిపడేవాళ్లు 100 మందుంటే, నీ ఎదుగుదల చూసి ఓర్వలేనివాళ్లు 1,00,000 మందుంటారు. నీకు అదృష్టం పట్టింది అని, నీకు ధనలాభం రాబోతోంది అని నీకు కలలో దేవుడిస్తే, ఆ విషయాన్ని నువ్వు నీ బంధువులతో చెబితే వాళ్లు పైకి నవ్వుతూనే వీడికెక్కడో అదృష్టం తగిలినట్లుంది అని కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు. వాళ్ల ఏడుపు, వాళ్ల కన్ను నీ మీద పడితే ఎంత పెద్ద నిధైనా మట్టయిపోతుంది. ఎంతో ఎత్తుకు ఎగరాల్సిన నువ్వు రెక్కలు తెగిన పక్షిలా కింద పడిపోతావు. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి అన్నట్లు దేవుడు నీకు అదృష్టాన్నిచ్చినా నీ నాలుక దురద వల్ల ఆ అదృష్టాన్ని నువ్వే చేజేతులా నాశనం చేసుకున్నవాడివవుతావు. సృష్టిలో ఏది విలువైనదో దానికి ఎప్పుడూ రక్షణ కవచముంటుంది. బంగారం భూమి అడుగున దాగి ఉంటుంది, ఎవ్వరికీ కనిపించదు. ముత్యం సముద్రపు అడుగున ఆల్చిప్పలో దాగి ఉంటుంది, ఎవ్వరికీ కనిపించదు. బిడ్డ తల్లి గర్భంలో దాగి ఉంటాడు, ఎవ్వరికీ కనిపించడు. అలాగే నీకు దేవుడిచ్చే వరం కూడా నీ మనసు పొరల్లో గుప్తంగా, అత్యంత రహస్యంగా దాగి ఉండాలి. ఏ రోజైతే నువ్వు దాన్ని ప్రదర్శనకు పెడతావో ఆ రోజే దానికున్న పవిత్రత, శక్తి రెండూ నశించిపోతాయి. సైకలాజికల్గా కూడా ఆలోచించునాయనా, నువ్వు ఒక గొప్ప పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పని పూర్తవ్వకముందే అందరికీ చెప్పేస్తే నీ బ్రెయిన్లో డోపమైన్ రిలీజైపోయి ఆ పని పూర్తయినంత సంతృప్తి వచ్చేస్తుంది. దాంతో నువ్వు ఆ పనిమీద శ్రద్ధ పెట్టలేవు. దేవుడిచ్చే కలల వెనుక ఉన్న సైన్స్ కూడా ఇదే. నీ ఎనర్జీని నువ్వు మాటల ద్వారా వృధా చేసుకోకూడదు. ఆ శక్తంతా నీ ఆరా లోపల, నీ చక్రాల లోపల నిక్షిప్తమై ఉండాలి. అప్పుడే ఆ కల నిజమవుతుంది. అందుకే పెద్దలంటారు,
కలలు పంచుకునే కొద్దీ కరిగిపోతాయి, దాచుకునే కొద్దీ నిజమవుతాయి అని. నీకు ఎప్పుడైనా ఇలాంటి దైవికమైన కలలు వచ్చినప్పుడు ఉదయాన్నే లేచి 2 చేతులు జోడించి పరమాత్మను తలుచుకో. ఇన్నాళ్లు నువ్వు పడ్డ కన్నీళ్లకు, అవమానాలకు ఆ దేవుడిస్తున్న కానుక ఇది. దాన్ని అక్కున చేర్చుకో. నీ కర్మఫలం పండింది అనుకో. నాయనా, ఇంత దూరం నా మాటలు విన్నావు అంటే నీలో దేవుడి పట్ల అపారమైన నమ్మకం, భక్తి ఉన్నాయి. ఈ జ్ఞానం కేవలం నీ దగ్గరే ఆగిపోకూడదు. నీ చుట్టూ ఉన్న నీ అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయులు కూడా తెలియక వాళ్లకు వచ్చే కలలను బయటపెట్టి వాళ్ల అదృష్టాన్ని పాడు చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్లని రక్షించాల్సిన బాధ్యత నీమీద ఉంది. అందుకే ఒక పూజారిగా, నీ శ్రేయోభిలాషిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ వీడియోని కనీసం ఒక 5గురికైనా షేర్ చెయ్యి. మీకు వచ్చే కలలు ఎవ్వరికీ చెప్పకండి అని వాళ్లకు ఈ వీడియో ద్వారా తెలియజెయ్యి. నువ్వు చేసే ఆ ఒక్క షేర్ వాళ్ల జీవితాన్ని ఓ పెద్ద పతనం నుండి కాపాడొచ్చు. ఆ పుణ్యం నీకే దక్కుతుంది. ఇంకా నువ్వు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ భగవంతుని మీద ఒట్టు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే ఇది ఏదో వ్యూస్ కోసమో, డబ్బు కోసమో చేసే ఛానల్ కాదు. ఇది మన హైందవ ధర్మం, మన పురాణాల్లోని దాగి ఉన్న అద్భుతమైన సత్యాలను మీ గుండెలకు చేర్చే ఒక జ్ఞాన దేవాలయం. ఈ దేవాలయంలో నువ్వు ఎప్పటికీ సభ్యుడివు కావాలి. నా ఈ మాటల్లో నీకు ఏమాత్రం నిజం కనిపించినా, నీ మనసుకి ఏమాత్రం తాకినా ఈ వీడియోకి తప్పకుండా లైక్ చెయ్యి. నీ లైక్ ఈ ధర్మ ప్రచారం మరింతమందికి చేరేలా చేస్తుంది. చివరగా ఆ భగవంతుని ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ కమెంట్స్లో ఓం శ్రీ మాత్రే నమః లేదా హరహర మహాదేవా అని కమెంట్ చెయ్యి. ఆ అక్షరాల్లో ఉన్న శక్తి ఈరోజే నీ కష్టాలన్నీ దూరం చెయ్యాలని ఆ జగన్మాతను వేడుకుంటున్నాను. స్వస్తి, శుభం భూయాత్, సర్వే జనాః సుఖినో భవంతు.